ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసు విచారణను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాకుండా ఉన్నంత వరకు బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న సమయంలో కావాలనే బీజేపీ సీబీఐని తెరపైకి తెస్తోందంటూ విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందన్న జీవన్ రెడ్డి అందుకు ప్రతిఫలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాబోతుంది జాతీయ స్థాయిలో ఎన్నడైనా మీకు అండగా నిలబడతామనేటువంటి భావన తలంపునిచ్చి కేసీఆర్ లొంగ తీసుకొని బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఇంకా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. మీరు ఎన్ని చేసినా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పకుండా గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. 100% ఆయనే కానీ దానికి సంబంధించిన వ్యక్తులు ఎంత పెద్దవారైనా కానీ అందులో ఫిక్సప్ చేయడం దొరుకుతాయి. ఎందుకంటే బికాస్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఆల్రెడీ రికార్డెడ్. కాబట్టి తప్పకుండా వాళ్ళు శిక్షించబడతారు. దయచేసి ఇప్పటికైనా బీజేపీ మీరు డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పి అంటున్నా. యావత్ రాష్ట్ర ప్రజానికి గమనిస్తున్నారు. ఇవాళ వాస్తవాలు ఏంటంటే 4 ఉద్దులతో బయటకు వస్తుంది. ఏ పార్టీ ఏంటి అనేది 4 ఉద్దులతో బయటకు వస్తుంది. ఈ డ్రామాలు కట్టి పెట్టండి అని చెప్పని హెచ్చరిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.